కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా, మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. మధు లెటర్ కాల్ చేసిందంటే ఇందులో ఉన్న మ్యాటర్ ఎవరికీ తెలియకూడదని ఆ పని చేసుంటుంది. లెటర్ పూర్తిగా కాలిపోకుండానే మధు అంత అర్జెంటుగా బయటికి ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఏదో ఇంపార్టెంట్ పని అయితే తప్ప అంత అర్జెంటుగా వెళ్ళదు. ఏంటి హోంవర్క్ చేసుకుంటున్నారా? వెరీ గుడ్. ఇదిగోండి మీకు ఇష్టమైన చాక్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇంకా నా మీద కోపం తగ్గలేదా మీకు? రిషి, పద మనం రూమ్ లోకి వెళ్ళి హోంవర్క్ చేసుకుందాం. రిషి, శశి, ఒక్క నిమిషం ఆగండి. ఎందుకురా ఈ నాన్నని అవాయిడ్ చేస్తున్నారు? మీ అమ్మని రూమ్లో బంధించాననే కదా నా మీద ఇంత కోపం మీకు? సరే, నేను చేసిన తప్పుకి మీకు సారీ చెప్తున్నాను, ఓకేనా? మీ సారీ మాకేం అవసరం లేదు. మీతో మాట్లాడాలని మాకు లేదు అసలు. శశి, రిషి, శశి, మీకు పొద్దునే చెప్పాను కదా నాన్నతో అలా మాట్లాడొద్దని. మళ్ళీ అలాగే చేస్తున్నారేంటి? ఇదేనా మీరు మీ నాన్నకి ఇచ్చే రెస్పెక్ట్? సరే, ఇదిగోండి పాలు తాగండి. మాకేమొద్దు అమ్మ, ఇది మాకు నాన్నకి సంబంధించిన విషయం, నువ్వు మధ్యలో రావద్దు. ఏంటి మీకు సంబంధించిన విషయమా? ఒక నాన్నగా ఆయన మీకు ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎందుకు మీ నాన్నని ఇన్సల్ట్ చేస్తున్నారు? మర్యాదగా మీ నాన్నకి సారీ చెప్పండి. నేను చెయ్యెత్తి మిమ్మల్ని కొట్టేదాకా తెచ్చుకోవద్దు. నువ్వు మమ్మల్ని కొట్టినా తిట్టినా సరే మేమైతే నాన్నకి సారీ చెప్పం. తప్పు చేసింది మేం కాదు కదా, తప్పు చేసింది నాన్న. అదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు మిమ్మల్ని. సింధు, పిల్లల మీద చేపడితే బాగుండదు చెప్తున్నా. రిషి చెప్పినట్టు తప్పు నాదే, అందుకే వాళ్ళకి సారీ చెప్పాను. సారీ చెప్పినా మీ కోపం తగ్గట్లేదు కదా? నేను ఇంకేం చెప్తే మీ కోపం తగ్గుతుందో చెప్పండి, అదే చేస్తాను. మేమేం చెప్పినా చేస్తారా మీరు? నా పిల్లలు అడగాలే కానీ నేను ఏమైనా చేస్తాను. ప్రామిస్? ప్రామిస్, మాట తప్పను. అయితే మీరు అమ్మకి సారీ చెప్పాలి. సింధు, నీ ఎదురుగా నిలబడి నీ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు సింధు అని నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఇప్పుడు పిల్లల వల్ల నీ ముందు నిలబడి నువ్వు వింటుండగా సారీ చెప్పే అవకాశం వచ్చింది. ఏంటి ఆలోచిస్తున్నారు? అమ్మకి సారీ చెప్పండి. సరేరా, చెప్తాను. నన్ను క్షమించు సింధు. ఏంటిది, ఇలాగేనా సారీ చెప్పేది? మరి ఇంకెలా చెప్పాలి? ఉండు చెప్తాం. అమ్మ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ చేయి పట్టుకుని అమ్మకి సారీ చెప్పాలి. ఏ రిషి, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఇక చాలు. మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. నువ్వు ఆగు సింధు. సరే, మీరు చెప్పినట్టే నేను చేస్తాను. ఏంటి ఇది, నువ్వు కూడా వాళ్ళతో పాటు? అమ్మ నీకేం తెలీదు. నాన్న,
నువ్వు ఈ ఫ్లవర్ తీసుకుని అమ్మకి సారీ చెప్పు. నాన్న నువ్వు అమ్మకి సారీ చెప్పు. సరే. శశి నువ్వు ఇలా వచ్చేయ్. శశి, నాన్న చెప్పు నాన్న. తీసుకో. చెప్పు నాన్న, చెప్పు. చెప్తాను. సారీ చెప్పు. చెప్పు నాన్న. చెప్తాను. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచెనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గొప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని, మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచెనే ఈ క్షణాన. సింధు, నిన్ను రూమ్లో పెట్టి బంధించడం నేను చేసిన తప్పే. అందుకు నన్ను నువ్వు మనస్ఫూర్తిగా క్షమించాలి. గతంలో నిన్ను అనుమానించి అపార్థం చేసుకున్నాను. నిన్ను ఎంతో బాధ పెట్టాను, కష్టాల పాలు చేశాను. ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకు కూడా నువ్వు నన్ను క్షమించాలి సింధు, క్షమించాలి. నీ విషయంలో నేను చాలా కఠినంగా ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా చెయ్యను సింధు. నాన్న అమ్మకి సారీ చెప్పాడు. మాకు నాన్న మీద ఉన్న కోపమంతా పోయింది. నిజం చెప్తున్నాను, నా ప్రాణం పోయేంత వరకు నిన్నిక బాధ పెట్టను, నిన్నిక బాధ పెట్టను సింధు. దాము, ఆ సంతోషంలో మనం కూడా పాల్పంచుకుందాం కదా. ఆగు చంద్ర, పిల్లల వల్ల సింధు యష్లు మళ్ళీ కలిశారు. మనం వెళ్ళి వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? వాళ్ళని ఎంజాయ్ చేయని. మన వల్ల కాని పని మన మనవడు మనవరాలు చేశారు. మనం వెళ్ళి దాన్ని చెడగొట్టొద్దు.